ఓకే గైస్, ప్రీవియస్ వీడియోస్లో మీకు క్రాంక్ షాఫ్ట్ ఎలా ఫిట్ చేయాలో ఫుల్ వీడియో చేశాను. దాని ముందు ఇంకో వీడియో చేశాను, ఆ ఛానల్ ప్లేలిస్ట్లో చెక్ చేయండి. సో ఈ వీడియోలో ఏంటంటే పంప్ ఇలా ఫిట్ చేయాలని చెప్తాను నేను. సో ముందుగా అయితే 2 డవర్స్ కూడా పెట్టేసుకోండి. అక్కడ మీద పంప్ వీల్ ఇది ఈ విధంగా ఉంటుంది. ఆ స్క్రూ అనేది అక్కడ మార్కింగ్ ఉంటుంది, ఆ మార్కింగ్ ప్రకారంగా ఫిట్ చేయండి. సో మనకి వీల్ అనేది కరెక్ట్గా ఫ్రీగా ఉండాలి. ఇంకేస్ ఏమన్నా డస్ట్ ఉంటే ముందుగా క్లీన్ చేసుకొని ఆ పంపులో మొత్తం కొంచెం ఆయిల్ వేసుకుంది ఫ్రీ మూవ్మెంట్ కోసం. సో ఆయిల్ వేసుకున్న స్క్రూ చూసారు కదా, ఆ స్క్రూ అనేది ఒక మార్కింగ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా ఫిట్టింగ్ అవ్వాలి. స్క్రూ అనేది కిందకి వెళ్ళాలి. సో కిందకి వెళ్తే కరెక్ట్గా ఫిట్ అయినట్టు. సో కొంచెం ఆయిల్ వేసుకొని దీనికి 10 mm సైజ్ అయితే బోల్స్, పౌడర్ బోల్స్ వస్తాయి. చూసారు కదా, థ్రెడ్డింగ్ అనేది సగం వరకు ఉంటుంది. సో 2 బోల్స్ కూడా ఫుల్ పెట్టేసి ఫుల్ టైట్ చేసేయండి. కానీ దానికన్నా ముందు ఏంటంటే కరెక్ట్గా సిట్టింగ్ అనేది చూసుకోండి. సిట్టింగ్ అయితే జాగ్రత్తగా ఫుల్ టైట్ చేసేయండి. 90% సిట్టింగ్ యాజ్ ఇట్ ఈస్గా అయిపోతుంది. ఇన్కేస్ డౌట్స్ అయిపోతే సిట్టింగ్ అవ్వదు. ఖచ్చితంగా డౌట్స్ వేయండి, కకృతి పడవద్దు వర్క్ చేసినప్పుడు మాత్రం. ఎందుకంటే మనకి సింపుల్గా ఉంటుంది కానీ కస్టమర్ చాలా ఇబ్బంది పడుతుంది, దానివల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది. సో ఇది పంప్ వీల్ అండి. పంప్ వీల్కి అయితే మనకి యారో మార్క్ కనబడుతుంది కదా. సో యారో మార్క్ అనేది పంప్లో ఒక గాడి ఉంటుంది అనమాట, హాఫ్ గాడి అనేది. సో కదా హాఫ్ గడి, ఈ హాఫ్ గడి అందులో ఒక హాఫ్ కటింగ్ ఉంటుంది. 2 సెట్టింగ్ అవ్వాలి కరెక్ట్గా సెట్టింగ్ అయితేనే మన పంప్ వీల్ అనేది కరెక్ట్గా ఫిట్ అయినట్టు, లేదంటే ఫిట్ అవ్వాలంటే. సో కరెక్ట్గా యారో మార్క్ చూసుకొని పెట్టేయండి. సో పెట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకొని కరెక్ట్గా ఫిట్ అయింది లేదన్నది. సో ఇది పంపు తిరిగితేనే మనకి ఇంజిన్లోకి ఆయిల్ అనేది మొత్తం ఏ పార్ట్ సప్లై అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చూశారు కదా, ఈ విధంగా మనకి క్రాంక్ షాఫ్ట్ తిరిగితే పంపు తిరుగుతుంది. తిరగగానే మొత్తం ఆయిల్ అంతా పంపు చేసి హెడ్కి, బోర్కి, అలాగే మొత్తానికి కూడా టైర్ ఇంజిన్ మొత్తానికి కూడా సర్క్యులేట్ చేస్తుందండి. సో దీని యొక్క మెకానిజం అది. సో ఏదైతే మనం పంప్ వీల్ వేసేసాం, ఇప్పుడు దానికి మీద క్యాప్ ఉంటుంది, ఒక ఓరింగ్ కూడా ఉంటుంది. దానికి కొత్త ఓరింగ్ వేసేసి మొత్తం అనాబోన్ వేసేయండి. అనాబోన్ వేసేసి ఫుల్ టైట్ చేసేయండి. దీనికి 10 mm బోల్ట్స్ ఉంటాయి. ఈ పంపు బిగించడానికి మొత్తం మనం 10 mm బిట్తోనే మొత్తం పని ఉండదు కాబట్టి 10 బిట్ ఉంటే చాలు, మనకి ఇంకేం అక్కర్లేదు. సో ఇది ఫ్రెండ్స్, హీరో ప్లస్లోకి పంప్ ఎలా ఫిట్ చేయాలి, పంప్ వీల్ ఎలా ఫిట్ చేయాలి, యారో మార్క్ ఎలా పెట్టాలి మొత్తం చెప్పేసాను మీకు అండి. సో ఇప్పటికీ కనుక నా ఛానల్ కనుక మీరు కొత్తగా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అలాగే నా షాప్కి కనుక మీరు విజిట్ చేయాలి, గూగుల్ మ్యాప్స్లో క్రియేటివ్ వర్క్ సెర్చ్ చేసిన షాప్ లొకేషన్ ఉంటుంది, చెక్ చేసేయండి, వచ్చేయండి, విజిట్ అవ్వండి. సో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా మీకు అప్లోడ్ చేస్తాను, అండ్ డే బై డే అప్లోడ్ చేస్తాను. సో మరింకెన్ని ఇటువంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.